హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు ఏంటంటే ఒక మేడం మళ్ళీ మాకు ఉప్మా చేయమని ఇచ్చిందండి. ఉప్మా ఉల్లిపాయ చట్నీ చేయమని ఆమెనే చెప్పింది. ఇదిగోండి ఉప్మా తయారు చేసుకొచ్చాను. డ్యూటీలో అక్కడే చేసుకొచ్చాను. పుల్లు వానండి, తడిసిపోయి వచ్చేసాను. ఇంకేంటంటే ఇంటికి వచ్చి ఉల్లికారం చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇగో ఉల్లికారం చూడండి. ఇగో ఉల్లిపాయలు, కారం, జీలకర్ర, ఉప్పు, ఇగోండి పల్లీలు, ఇంకో ఎల్లుల్లిపాయ. ఇవంటే ఏంటంటే కొంచెము ఉల్లిపాయలు కొంచెము వేసుకోవాలండి పుట్నాలు. ఎందుకంటే ఉల్లిపాయలు నీరు వస్తుందండి, తిరగదు, అంటే లూజ్ అయిపోద్ది బాగా. అందుకని కొన్ని పుట్నాలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు, కొంచెం కారం అన్నమాట. ఇది మనం కూరలో వేసే కారమే, మసాలా కారం ఒకటి ఉంటుందండి, అది కూరలో కారమే. ఇప్పుడు ఏంటంటే ఇగో ఇగోండి ఉల్లిపాయలు ఇలాగ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఉల్లికారం అంటే ఇదే. మా నెల్లూరు సైడ్ ఎక్కువ మేము ఉల్లికారమే చేసుకుంటామండి. ఇంకో చూడండి, ఎందుకంటే ఉల్లికారం రెడీ. తాలింపు కూడా వేసేసాను. ఇంకో మళ్ళీ పైన కొంచెం కలుపుతా తర్వాత. ఇంకో తాలింపు కూడా వేసేసాను. ఉల్లికారం రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. అస్సలు స్మెల్ కానీ తింటుంటే ఉంది, అంత బాగుంది.